ఆయనకు నిజంగానే బ్రిటిష్ పౌరసత్వం ఉందని తేలితే ఆయన ఎంపీ పదవికే ముప్పు రావచ్చు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయా? ఆయన ఎంపీ పదవికి ఎసరు తెచ్చేలా ఇప్పుడు ఒక పెద్ద కేసు నమోదవుతోంది. మన దేశ చట్టాల ప్రకారం ఏ భారతీయుడికైనా 2 దేశాల పౌరసత్వం ఉండకూడదు. ఒకవేళ వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే ఇక్కడ సిటిజన్షిప్ ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది. కానీ రాహుల్ గాంధీకి భారతదేశంతో పాటు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉందంటూ ఒకరు కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో కింద కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసినా ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. పాత తీర్పును రద్దు చేస్తూ రాహుల్ గాంధీపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించింది. యూపీ పోలీసులు దీనిపై దర్యాప్తు చేయాలని, ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే ఈ కేసును సిబిఐ లాంటి సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ విచారణలో ఆయనకు నిజంగానే బ్రిటిష్ పౌరసత్వం ఉందని తేలితే ఆయన ఎంపీ పదవికే ముప్పు రావచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదంతా కావాలని చేస్తున్న రాజకీయ కుట్ర అని కొట్టిపారేస్తోంది. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటోంది. మరి ఈ వివాదంపై మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానే దేశ భద్రతా చట్టాలకు సంబంధించిన విషయమా, లేక కేవలం రాజకీయ కక్ష సాధింపా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవ్వండి. జై హింద్.